మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి పొందే ముందు ఈ మాట అంటున్నాడు. యేసు ప్రాణమంట మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. అంటే ఆయన పడే వేదన గుర్తుకు వచ్చినప్పుడు, ఆయన పడే బాధ గుర్తుకు వచ్చినప్పుడు మరణం అగునంతగా దుఃఖపడినట. యేసుక్రీస్తు జీవితంలో ఈ మాట అంటున్నాడు, మరణం అగునంతగా దుఃఖం నాలో ఉన్నది. మరి యేసుక్రీస్తు వారు ఇంత దుఃఖాన్ని, ఇంత బాధను, ఇంత అవమానాలను, ఇంత వేదనలు భరించడానికి మరి ఆయన ఏం చేశాడు అని మనం చూసుకున్నట్లయితే, ఆయన యొక్క ఆత్మను నలగొట్టుకున్నాడు, ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఏ విధంగా అంటే, ఆయన పరిచర్య స్టార్ట్ చేసే ముందు 40 days ఫాస్టింగ్ ఉన్నాడు కొండ మీద. 40 days ఫాస్టింగ్ ఉన్న తర్వాత మరి ఆయనకు పరిచర్య చేయడానికి దేవదూతలు వచ్చారంట. అంటే అంత బలహీనమైపోయాడు. ముందుగా ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు, తర్వాత ఆయన ఆత్మని నలగొట్టుకున్నాడు, శరీరాన్ని ఆత్మని పరిచర్య కోసం సిద్ధపరచుకున్నాడు. ఆయన శరీరాన్ని ఆత్మను నలగొట్టుకున్నప్పుడే, ఆయన ఆత్మను దేవుని కొరకు, తండ్రి కొరకు సిద్ధపరచుకొని నలగొట్టుకున్నప్పుడు మాత్రమే మరి శ్రమలను తట్టుకోగలిగే బలం ఆయనలో ఉంది. మరి మరణమగ్నంతగా వేదన పడుతున్నప్పటికీ, తండ్రి నా ఇష్టం కాదు, కేవలం నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని అంటున్నాడు. ఆయనలో ఆత్మ అంతగా నలిగిపోయింది కాబట్టే ఈ మాట అంటున్నాడు. అదేవిధంగా ఓర్చుకునే స్థితి, శిలువ మరణం యొక్క వేదన భరించే స్థితి ఆయన యొక్క ఆత్మను ఫస్ట్గా నల్లగొట్టుకున్నాడు కాబట్టి ఈ విధమైన మాట మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడని కీర్తనకారుడు రాస్తున్నాడు. అదే విధంగా దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్టయితే, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు నియమించిన ఆహారాలను భుజించకుండా శాకాహారాలే భుజించారు. అయినప్పటికీ వారి ముఖములు తేజరిల్లేదు. మరి వాళ్ళైతే రాజు నియమించిన ఆహారాలను భుజించలేదు. దేవుని కొరకు తమ ఆత్మలను సిద్ధపరచుకున్నారు. దేవుడే చూస్తాడు, దేవుడు మాకున్నాడనే ధైర్యంతో వారి యొక్క ఆత్మలను సిద్ధపరచుకున్నారు. శరీరం కోసం, శరీరం పోషించబడడానికి మనమైతే ఆహారం తింటాం, ఆహారం భుజిస్తాం. శరీర బలం కోసం అనేక విధాలుగా కొత్త నట్స్ అయినా, లేకపోతే పాలైనా, శరీరాన్ని బలపరచుకోవడానికి అనేకం తింటుంటాం. కానీ ఆత్మను బలపరచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? మన శ్రమలను, మన యొక్క బాధలను, మన యొక్క వేదనలను ముందుగా ఆ యొక్క శ్రమల్లో, బాధల్లో ధైర్యం తెచ్చుకోవడానికి విరిగి నలిగిన హృదయం ఎంతో అవసరం. మనకు దానియేలు వారి యొక్క జీవితాలను చూసినట్టయితే, రాజు నియమించిన ఆహారం తినకుండా శాకాహారం తిని వారి యొక్క హృదయాలను, వారి యొక్క ఆత్మలను బలపరుచుకొని మరి వారికి ఏ శ్రమలు వచ్చినా వారికి దేవుని కృప తోడుగా ఉంది. అదే విధంగా ఆత్మల్ని బలపరుచుకున్నారు కాబట్టి వారు దేవుడే గొప్పవాడని రాజు సాక్ష్యం ఇచ్చే విధంగా దానియేలు జీవితం చూస్తున్నాం మనం. దానియేలు గ్రంథం ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, తన యొక్క శ్రమను, వేదనను ఎంత కాదు అని అంటున్నాడు. మరణమగునంతగా వేదన పడుతున్నప్పటికీ, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని అంటున్నాడు. ఇలా అనడానికి కారణం ఏంటంటే, ముందుగానే ఆయన ఆత్మను బలపరుచుకున్నాడు, ఆయన యొక్క ఆత్మను సిద్ధపరచుకున్నాడు కాబట్టి ఇంత ఓపిక కలిగిన మాట మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్న మనం కూడా మన యొక్క ఆత్మని బలపరుచుకొని, స్థిరపరచుకొని ప్రతి ఒక్క వేదనలో, బాధలో, ప్రతి ఒక్క అవమానాన్ని కూడా జయించే విధంగా ఉందామని ఈ చిన్న వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును.